హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు పాన్ ఇండియా స్టంట్ మాస్టర్ అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కాబోయే పాన్ ఇండియా డైరెక్టర్ కూడా. అండ్ రీసెంట్‌గా 'ఫీనిక్స్' మూవీని తను అంటే తమిళ్‌లో రిలీజ్ చేసి ఒక మంచి రెస్పాన్స్ తోటి అండ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా నవంబర్ 7న థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు అంటే తెలుగు ఆడియన్స్ అందరికీ ఎంతో ఇష్టమైన విజయ్ సేతుపతి గారు కొడుకుతోటి ఒక ఫస్ట్ ఫిల్మ్ తీసుకొస్తున్నారన్నమాట. అండ్ అనిల్ అరసు గారు, వి ఆల్ నో ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా మన తెలుగు టాప్ హీరోస్ అందరికీ ఈయన ఫేవరెట్ మాస్టర్. అండ్ మాస్టర్‌తో అంటే డైరెక్టర్ అనాలి ఇప్పుడు యాక్చువల్లీ మాస్టర్ కమ్ డైరెక్టర్. సో ఆయనతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. అనిల్ అరసు గారు హాయ్. Hello, hi. ఎలా ఉన్నారు? I'm good. How are you? ఫైన్ ఫైన్. ఎప్పుడు இருக்கீங்க? நல்லா இருக்கேன். ఇదిదానమ్మా. యాహ్! సో వెరీ హ్యాపీ. లైక్ అంటే మన డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడం. లైక్ అంటే ఒక అసిస్టెంట్ మాస్టర్‌గా ఉంటూ, తర్వాత ఫైట్స్ చేసుకుంటూ, తర్వాత యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యి, ఇప్పుడు డైరెక్షన్ ఛాన్స్ అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ఒక డ్రీమ్ అచీవ్ చేసుకోవడం. ఫైనల్లీ అంటే మనం ఎన్ని సినిమాలు చేసినా డైరెక్షన్ అనేది కూడా ఒక గుడ్ థింగ్ Correct, అనుకోవచ్చు. correct. సో 'ఫీనిక్స్' ఏంటి అసలు ఈ టైటిలే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ టైటిల్? See, like, the ఫైటర్స్లో ఒక ఫీనిక్సే. హ్మ్. చాలా టైం ఫైట్ చేస్తారు, పడతారు, బ్రూన్ బ్రేక్ అవుతుంది, ఫైర్ షాట్లు చేస్తారు. హ్మ్. సమ్ టైమ్స్ బెడ్ రెస్ట్ పోతారు, మళ్ళీ అక్కడి నుంచి రావాలి. దెన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ దేర్ ఓన్ ప్రాక్టీస్. ఆయన మళ్ళీ ట్రైన్ చేసి ఫిట్కి రావాలి, మళ్ళీ ఫైటర్గా వెళ్ళాలి కదా, Hmm, పని hmm. చేయాలి. అదే ఆయన లైఫ్, ఆయన ప్రొఫెషన్ ప్రాసెస్. అది. హ్మ్. సో అది ఫీనిక్స్కి చాలా క్లోజ్ అది. సో అందుకే మా ఈ పిక్చర్లో క్యారెక్టర్ కూడా, ఆ అబ్బాయి కూడా ఒక ఫీనిక్స్ లాగానే. ఆయనకి ఎంతో కష్టం, ఎంతో అటాక్ చేస్తూ, ఏం ఇచ్చేస్తూ యూ హ్యావ్ టు సర్వైవ్. అందుకోసం ఈ ఇది Title, రియల్ yes. లైఫ్ స్టోరీయా మాస్టర్? అంటే కాదు, రియల్ కాదు, ట్రూ కాదు. ఇన్సిడెంట్స్ ఏమన్నా? నో Ah. నాట్ యువర్ ఓన్. సో బట్ అంటే ఒక జువెనైల్ అంటే ఖైదీ గురించి ఒక స్క్రిప్ట్ అతను మళ్ళీ ఎలా ఫర్దర్‌గా చేంజ్ అయ్యాడు. అంటే ఇంత ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొని ఒక ఫస్ట్ మూవీతో వస్తున్నారు. ఏంటంటే ఎంత కష్టపడ్డారు స్క్రిప్ట్ గురించి, డైరెక్షన్ గురించి? స్క్రిప్ట్ గురించి కష్టం, ఎస్ డెఫినెట్గా రైటింగ్లో కొంచెం, ఎందుకంటే ఇస్ అండర్ 18 ఏజ్ పిల్లర్ స్టోరీ ఇది. Ah. సో అది కొంచెం మ్యాక్సిమం మనకి ఆ ఏజ్లో ఉన్నవారు కొంచెం తక్కువగానే ఉంటారు కదా. సో అది కొంచెం కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. ఆయనకు లైఫ్లో ఎలాంటి డ్రీమ్ ఉంటుంది, ఎలా గోల్ ఉంటుంది, అదన్నీ ఎగ్జాక్ట్గా చెప్పాలి. సో అదే ఆయన బేసిక్ స్టోరీ, ఆయనకు అలానే ఉంటుంది. సో అలా అలా వెళ్తున్నప్పుడు, అలా చేసినప్పుడు ఆ లైఫ్లో ఎలా స్ట్రగుల్ వస్తుంది, ఎలా హడల్స్ వస్తుంది, ఆ హడల్స్ కోసం ఏం జరుగుతుందో, దాని నుంచి మళ్ళీ ఫైట్ బ్యాక్ చేసి ఎలా లైఫ్లో వస్తారో పైగా, ఆయన డ్రీమ్ ఎలా కంప్లీట్ చేస్తారో, ఇదే బేస్గా మనకి స్టోరీ. రైటింగ్లో స్టోరీ ఓకే, అది వచ్చేసింది. అది ఒక టైం తీసుకొని అది వచ్చింది. బట్ మేకింగ్ ప్రాసెస్ చాలా కష్టపడు, ఎందుకంటే అండర్ 18 అంటే ఒక చిన్న పిల్లరే కదా, ఆయన మేజర్ కూడా కాదు. సో అలాంటి వాళ్ళు మన స్పాట్లు పెట్టి షూట్ చేయడం చాలా లైక్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్, లాట్ ఆఫ్ యాక్టింగ్ క్లాసెస్ ఇలా. బట్ ఇప్పుడు అంటే ఒక యాక్షన్ కొరియోగ్రఫీకి, డైరెక్టర్‌కి ఆ వేరియేషన్ ఇప్పుడు మీరు ఫీల్ అయ్యారా? డెఫినెట్గా ఎస్, బట్ నాట్ దట్ మచ్. ఎందుకంటే అది చూసిన యాక్షన్ బ్యాక్గ్రౌండే, సో అది మనకి మినిమం సేఫ్టీ ఉంది అక్కడ. బట్ స్టోరీ వైజ్ స్టోరీ నరేటింగ్ అండ్ స్క్రీన్ ప్లేలో అది ఎగ్జాక్ట్గా అది కన్వే చేయాలి కదా అది. సో అదన్నీ కలిసి వచ్చింది. లైక్ ఎస్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ యాక్షన్ ఫిలిం అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇది యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. అండ్ ఈ పిక్చర్ సూర్య సేతుపతి కోసం మాత్రం కాదు, ఈ పిక్చర్లో ఇంకా ఒక 25 మెంబర్స్ ఉన్నారు, అన్ని యంగ్స్టర్సే. 25 మెంబర్స్ లాంచ్ అవుతున్నారు ఈ పిక్చర్లో. 25 మెంబర్స్ లాంచ్ ఎస్, చేస్తున్నారు. లాంచ్ అవుతున్నారు. ఈ పిక్చర్లో ఒక మెయిన్ క్యారెక్టర్, ఒక లీడ్ ఉన్నారు, ఇంకా ఒక అతను ఉన్నారు. ఆయన వచ్చి మనకి ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ ఓహ్! ఇన్ ఎంఎంఏ. ఓకే. యా, ఎంఎంఏ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఈ పిక్చరు. సో దాంట్లో వచ్చి ఆ అబ్బాయి ఒక ఎంఎంఏ గోల్డ్ మెడలిస్ట్, రియల్ ఏషియన్ ఛాంపియన్. అంటే ఫైట్స్‌లోనే కాకుండా అంటే యూ విల్ ఎంకరేజ్ కొత్త వాళ్ళని. ఎగ్జాక్ట్లీ. ఇలా సినిమాలో కూడా ఒక 25 Yeah, పీపుల్ yeah. మీరు ఎంకరేజ్ చేశారంటే వెరీ గ్రేట్ థింగ్. అండ్ మీరు అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ అంతా మీకు ఎలా ఉంది? హ్యాపీ. మూవీస్ డే బై డే. ఎవ్రీ డే ఛాలెంజింగ్ డే, లైక్ ఫైటర్గా ఒక్కొక్క రోజు మనకి అది ఛాలెంజే. అలాంటి ఒక ట్రావెల్లో ఒక పాయింట్లో డైరెక్టర్ అవ్వాలని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చిన టైంలో మనకి ప్యారల్గా మన పిక్చర్ జరుగుతుంది. అన్ని యాక్టర్స్కి, డైరెక్టర్ వాళ్ళు తెలుసు కదా, అందరికీ పని చేసినప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండకుండా ఒక పిక్చర్ చేయాలి అంటే, మనమే ప్రొడ్యూసర్ ఉంటే ఇది ఓకే, మన షూట్లు, డేట్, క్లాష్ ఏమి ఉండకుండా చేయాలి కదా.
దానికోసమే ఐ బికేమ్ మై వైఫ్ ఇస్ అ ప్రొడ్యూసర్. అవును సో వీ డిసైడెడ్ టు డూ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్. షీ హెల్ప్డ్ యు ఎ లాట్. షీ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. వితౌట్ రాజలక్ష్మి దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ దేర్. సో ప్రొడ్యూసర్ గా ఆవిడ షీ ఇస్ హ్యాపీయా? షీ ఇస్ హ్యాపీ. yes, హ్యాపీ. ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ చేశారు ఫిల్మ్. అక్కడ అంటే మీరు ఫస్ట్ డైరెక్షన్ కాబట్టి వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యావ్ మీకు అంటే ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే అది తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? లైక్ ఒక స్టంట్ కొరియోగ్రఫీ నుంచి ఒక డైరెక్షన్ చేసి తర్వాత క్రిటిక్స్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, వీళ్ళ ఒపీనియన్ తీసుకున్నప్పుడు యాజ్ ఏ ఫస్ట్ ఫిల్మ్ మేకర్గా చాలా హ్యాపీ. బికాజ్ నాకు ఆల్రెడీ ఒక ఛాలెంజ్ ఉంది, న్యూ ఫేసెస్. ఈవెన్ దో ఐఎమ్ అ బిగ్ ఆర్ వాట్ ఎవర్ నోన్ యాక్షన్ డైరెక్టర్ ఇన్ ఇండియా, స్టిల్ ఇట్స్ అ డెబ్యూ ఫర్ మీ యాజ్ అ డైరెక్టర్. సో నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ డిడ్ మై బెస్ట్. దట్స్ వై ఐ సెడ్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ వాంట్ టు బికమ్ పాన్ ఇండియా డైరెక్టర్. ఆఫ్టర్ రిలీజ్ ద ఫిలిం I got so much, lot of good applause and appreciations, and everyone said like it's not look like a first film for the boy and you. That's a big reach, like big achievement. A big achievement. I felt like so happy. Yeah, we did it. So Vijay Sethupathi garu and everyone happy. Yeah, even Vijay sir also saw the film. Actor Vijay sir, Thalapathy Vijay sir, he also saw. He is directing one film also now, right? Who? No, actor Vijay, Thalapathy Vijay. Mama Vijay what son doing? Son. Okay. Yeah, sorry. Vijay sir paathara. Yeah. What sir said? He's so happy. So happy because I know him from 32 very years. Long time you worked with Bigil Mersal. I think more than 10 films. Now Jalla last film. Yeah, I'm doing it. You have that good rapport with him, right? Yeah. He used to call me Namba. Namba means friend. Friend. He used to call me that. And yeah. సో నవ్వు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగు ఆడియన్స్ని అంటే మీరు జనరల్లీ చాలా ఫిల్మ్స్ వర్క్ చేశారు తెలుగులో కూడా. స్టార్టింగ్ నుంచి తెలుగులో మిర్చి అవ్వచ్చు, ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్, జైలవ్ కుస, శ్రీమంతుడు. సో ఇలా అన్ని ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ ఏమన్నా ఉందా మీకు? అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ ఆడియన్స్ ఎలా ఉంటుంది, అక్కడ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, ఏ థింగ్స్ వర్క్ అవుతాయి, ఇలా అబ్జర్వ్ చేశారా? కరెక్ట్, అది అబ్జర్వ్ చేశాను, ఖండితంగా డెఫినెట్గా చేశాను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ స్టేట్కు అలా లేదు, ఇది జెన్యూన్ స్క్రిప్ట్ ఫర్ అ కామన్ పీపుల్ హూస్ ఫైటింగ్ ఫర్ ద ఫ్యూచర్, హూస్ ట్రైంగ్ టు లైఫ్లో ముందుకు రావాలి అని ఒక గోల్ ఉంటుంది కదా అబ్బాయిలకు. అలా అంటే వాళ్ళు ఫిలిము వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్స్ వస్తుందో అది ఎంతవరకు ఆయన తీసుకుంటారు, ఎలా ఫేస్ చేస్తున్నారో, హ్యాపీ ఫ్యామిలీ, హౌ దే ఆర్ ఇన్ టు ద ట్రబుల్, హౌ హీస్ కమింగ్ అవుట్. ఇట్స్ లైక్ it's a universal thought and even many people will inspire actually. Few people they don't know but they wantedly or unwantedly they are involved to crime kada. Crime, they will went to the jail, everything, but later they realize and in the life. So I think but this is not like this. Everything goes, it happens in a flow only. Yeah, it's not forcefully ऐसा नहीं को ये मर्डर करके अंदर, I mean he killed somebody is going inside, ऐसा कुछ नहीं है. He is a normal life boy. He's like a next door boy, who into the problem and how he's facing a problem, how is he coming out. That's and దీంట్లో క్యారెక్టర్స్ సంపత్ గారు అవ్వచ్చు, వరలక్ష్మి శరత్ కుమార్ అవ్వచ్చు, యువర్ చాయిస్ ఆఫ్ ఆర్టిస్ట్ సెలెక్షన్, ఈవెన్ ఇప్పుడు 25 మెంబర్స్ కొత్త పీపుల్, గోల్డ్ మెడలిస్ట్ అతను, ఏంటంటే డైరెక్షన్ పరంగా చాలా చాయిస్గా సెలెక్టివ్గా వెళ్ళారనుకోవచ్చా? అంటే ఇందులో ఒక థాట్ ఫ్రమ్ ద డే వన్ ఐఎమ్ వెరీ క్లియర్. ఎవ్రీవన్ నోస్ దిస్ అ న్యూ బాయ్ ఫిల్మ్, ఈవెన్ దో విజయ్ సేతుపతి సార్ సన్, but he's a debut. People don't know about him, right? They know someone acting. His son is acting. Only because of this reason, entire audience won't come to the theater. They want something new in the film. They want something good in the film or whatever. So, ala untadappudu, we need a strong characters around him. Like వరలక్ష్మి గారు, సంపత్ గారు, అజయ్ ఘోష్ గారు, హరీష్ ఉత్తమ్, దేవదర్శిని గారు, ఇంకా చాలా మంది, రమేష్ గారు, ముత్తుకుమార్, అన్ని పెద్ద పెద్ద యాక్టర్స్. ఇది ఈ అబ్బాయి వచ్చి న్యూ, బట్ స్టిల్ ద యాక్టర్స్ ఆర్ స్ట్రాంగ్. సేమ్ ఇఫ్ యూ లుకింగ్ ఇన్ ద అదర్ సైడ్ టెక్నీషియన్స్, లైక్ మీ యాజ్ అన్ యాక్షన్ డైరెక్టర్, ఐ డిడ్ quite decent works. Same time DOP is a Velraj sir is quite familiar and who does all Dhanush films and Vetrimaran film like Vada Chennai, the Poladavan and Pudupet, not Pudupet, this thing, what do you call it, a lot of films. And same thing Sam says, is best in BGM and all the Pushpa 2. Even I want to talk actually, మన కంటెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే
వాట్ ఎవర్ యూ అంటే మీ మైండ్లో ఉన్న దానికి అసలు Exactly. సిమిలారిటీస్ ఆ మ్యాచింగ్ వైబ్ అంతా సెట్ అయిపోయింది Exactly, మ్యూజిక్తో exactly. అనిపించింది. అందుకే నాకు ఈ బౌండరీస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. వాట్ ఎవర్ ద బాయ్స్ న్యూ బట్ ద టెక్నీషియన్స్ అరౌండ్, ద యాక్టర్స్ అరౌండ్, పిల్లర్స్ ఆర్ స్ట్రాంగ్. pillar should be strong. So that's the reason I want these actors, particularly this actor. Even though I told my wife, my producer, she like, forget about the boy, ignore the boy. Look at the cast and crew and the actors and the film, the way we made it. Like it should be, you know, like. అక్కడ ఇప్పుడు తమిళ్లో ఐ థింక్ మీడియా అవ్వచ్చు, క్రిటిక్స్, రివ్యూవర్స్ తో కాకుండా ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఇప్పుడు విజయ్ గారు చూసారని చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చూసారా, హీరోస్ ఆర్ అదర్ ఫిల్మ్ పీపుల్? Lot of people saw the film and they all loved it actually. They said like, everyone says the one word very commonly. This doesn't look a new boy film or new director film. You know, anta like a clean picture. So adi or bedda name kaadu, bedda what do you call? It's initial step itself a good achievement for him, I think. So and people loved it, the way making and all that. మీరు విజయ్ సేతుపతి గారితో చేస్తున్నారా ఫిల్మ్స్ ఏమన్నా? చేశారు కదా. I did Jawan. I did Maharaja. మహారాజా ఐ థింక్ చాలా బెస్ట్ వర్క్ కదా విజయ్ సేతుపతి గారి. అంటే తెలుగులో కూడా చాలా బ్లాక్ బస్టర్ సినిమా. ఐ థింక్ ఆ బిల్డింగ్ సీన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అసలు. సో ఏదైనా ఒక మూవీకి వర్క్ చేసేటప్పుడు మాస్టర్, లైక్ అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్, అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసిన ఫిల్మ్ కాకుండా డైరెక్టర్స్ హ్యావ్ సమ్ విజన్. సో మీకు ఒక థీము ఆర్ఎల్స్ ఒక సిచ్యువేషన్ ఇవన్నీ చెప్తారు, బట్ యూ టేక్ ఇట్ ఇంటూ పర్సనల్లీ, రైట్? అంటే ఎలా కంపోజ్ చేయాలి, ఏంటి స్టంట్స్, ఇవన్నీ చాలా భలే ప్లాన్ చేస్తారు అనుకుంటా కదా. యూ విల్ ప్లాన్ లైక్ ఇట్స్ మై వర్క్, I have to do. I will definitely. Everybody has to do that because it's not like someone is telling something we are doing. We cannot be a copycat replica. అది బెస్ట్ ఐడియా ఉండొచ్చు, దానికి ఇంకా బెస్ట్ మనకి ఇవ్వాలి కదా. And it should not go away from the story also. It won't deviate the story. It should not deviate the story and action మాత్రం బెస్ట్గా ఉండాలి అలా కాదు. అది డైరెక్టర్ ఒక పర్స్పెక్టివ్లో ఒక బెస్ట్ తీసుకొచ్చినప్పుడు we have to do our work also to shape it or should mold it better than, you know, whatever the best we have to give, no. So దానికోసం డెఫినెట్లీ విల్ టాక్. సో స్టంట్స్ అయినా యాక్షన్ కొరియోగ్రఫీ అయినా ఇవన్నీ చేసేటప్పుడు వీ హ్యావ్ మోర్ రిస్క్స్ కదా మీకు. అంటే ఇప్పటి వరకు ఏమన్నా మేజర్ థింగ్స్ ఏమైనా జరిగాయా? Both the shoulders and both ankles, spine and head, everything, lot of fractures and lot of stitches. You can see it here, you can see it here, you can. ఏం అనిపించదా మాస్టర్, వై వి ఆర్ రిస్కింగ్ సో మచ్ అని? That's our job. We are loving more than our life. అండ్ ఏంటి అంటే ఇప్పుడు ఫీనిక్స్ ఓకే డైరెక్ట్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు రేపు తెలుగు ఆడియన్స్ కూడా చూడబోతున్నారు. వాళ్ళకి ఏమేమి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి? ఇప్పుడు ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. బట్ వాట్ ద కోర్ అంటే తెలుగు ఆడియన్స్కి ఫీనిక్స్ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? See, it's like everyone having a life, okay, and everyone have to live their life peacefully. Interaction ఉండకూడదు. Like అంటే takeaway means like you dream your goal, you will achieve one day. Whatever hurdles comes, don't sit or don't దాని గురించి ఆలోచించకూడదు. You have to focus your future and goal. You have to go. Whatever hurdles comes, you have to break it and go. It's like a phoenix. That's the idea of Phoenix, and title came also. You can fall 100 times, but 101st time you have to rise again. Right. You have to get up on. ఇప్పుడు అంటే మీరు ఇందాక ఒక మెన్షన్ చేశారు యాక్చువల్లీ, అంటే ఫిల్మ్ డిస్టర్బ్ అవ్వకూడదు, నా అదర్ ప్రాజెక్ట్స్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, అలా ప్లాన్ చేసుకొని చేశాను అని అన్నారు. బట్ ఈ ఫీనిక్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండ్ అయ్యి మొత్తం తమిళ్ రిలీజ్ అయ్యి తెలుగు రిలీజ్ అయ్యేలోపు కూడా మీరు చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈవెన్ దేవరా అవ్వచ్చు, అన్ని ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. ఎలా బ్యాలెన్స్ చేశారు? లైక్ ఈ ఫిల్మ్ ప్లస్ ఆ వర్క్, యువర్ వర్క్, అదర్ వర్క్స్. నాకు ఒక 2 డిఫరెంట్ పోర్షన్ ఉంది పిక్చర్, మీరు చూస్తే తెలుస్తుంది. ఒక డిఫరెంట్ పోర్షన్స్ ఉంది. అది మాకు కొంచెం గ్యాప్లు కూడా నాకు కూడా కావాలి. ఆ గ్యాప్తో నేను షెడ్యూల్ చేశాను. అందుకే ఐ బికేమ్ అ ప్రొడ్యూసర్ బికాస్ ఇఫ్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ వీ హ్యావ్ టు కన్విన్స్ దమ్ ఆర్ వీ హ్యావ్ టు రిక్వెస్ట్ దమ్ ఆర్ కొంచెం అది ఇట్ విల్ బి హెక్టిక్ అండ్ I don't want to play with someone's money. You know, like ఆయనకు పిక్చర్ చేస్తే definitely they want to release. You have to dedicate actually. You have to dedicate that. And while I am dedicate for my film also, I am losing my friends. I am saying no to a lot of my good friends and actors, a lot of people. So I don't want to do the mistake. And I want to make my film in my way. Passion తో చేయాలి. So అందుకే
కీన్ థింగ్ అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ అదర్ డైరెక్టర్స్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఇలా చాలా తక్కువ మందికి ఉంటుంది. డెఫినెట్గా అన్ని ప్రొడ్యూసర్కి పిక్చర్ షురూ చేస్తే దే హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఇన్ అ సర్టన్ టైమ్ లైన్, దే హ్యావ్ టు బిజినెస్, దే హ్యావ్ టు సెల్ ద ఫిలిం, వాట్ ఎవర్ దట్ ఫార్మాట్ ఇస్ దేర్. నో, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దేర్, ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ దేర్ మనీ. సో అయితే ఇక్కడ మీరు చాలా మందికి లైక్ మహేష్ బాబు గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అవ్వచ్చు. సో ఇంతమంది స్టార్స్కి మీరు వర్క్ చేస్తున్నారు, చేశారు అండ్ చేస్తూనే ఉంటారు ఫర్దర్గా. సో ఆ ఆడియన్స్ అందరికి, వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ సో నవంబర్ 7th ఫీనిక్స్ మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి యూ వాంట్ సే ఎనీ వన్ లైనర్ ఆర్ వన్ థింగ్ టు ద తెలుగు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? From Telugu audience, generally I'm saying like we are trying to do something new, and there is a 25 boys entering, their future also there, and they put their heart and soul, you know, like చాలా కష్టపడ్డారు. పిక్చర్ కూడా బాగానే వచ్చింది, అక్కడ కూడా మంచి రిజల్ట్ దొరికింది. అది ఆడియన్స్ ఆయన సపోర్ట్లు ఇస్తే, ఆయనకు నచ్చితే సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ ఎంకరేజ్. యాక్చువల్లీ మీ స్టంట్స్, మీ కొరియోగ్రఫీ పీపుల్ హ్యావ్ ఐ మీన్ చాలా ఫ్యాన్స్ మీకు, అంటే మీరు చేసే వర్క్కి వీటన్నిటికీ కూడా. అండ్ మీరు ఇప్పటికి 20 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, 25 years అవుతుందా? 32 years. 32 years ఇండస్ట్రీలో అంటే ఇంకా ఐ థింక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అసలు నాట్ ఈవెన్ ఏ డే యూ హ్యావ్ ఐ మీన్ ఒక మంచి లైఫ్ లేదు. ఎవ్రీడే స్టంట్, రిస్క్ 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 రిస్క్. సో రిస్క్తో కూడుకున్న వర్క్ మీది. అండ్ ఇప్పుడు కొంచెం డైరెక్షన్ సైడ్ ఇదంతా ఫర్దర్ నెక్స్ట్ ఏంటి డైరెక్షన్స్ ఉన్నాయా? మాట పోతుంది, డిస్కషన్ జరుగుతుంది. లెట్స్ సీ ఇట్ ఫ్యూచర్. అది ఎవరితో అనుకుంటున్నారు ఇప్పుడు? అంటే విజయ్ సేతుపతి గారు కొడుకు, నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు? మేబీ బిగ్ హీరో ఆర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఫ్యూచర్ సూన్ యు విల్ కమ్ టు నో. సో విజయ్ గారు లాస్ట్ ఫిలిం ఇప్పుడు జననాయకన్ చేస్తున్నారు మీరు. విజయ్ గారితో ఆల్రెడీ చాలా ఫిలిమ్స్ మీరు వర్క్ చేస్తున్నారు. మెర్సల్ బిగిల్. సో ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది మీతో? అంటే మీరు చెప్పినప్పుడు కావచ్చు, చేసేటప్పుడు కావచ్చు, ఆయనకు ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఎలా ఉంటుంది ఆయనతో ఇంటరాక్షన్ మీకు? ఇంటరాక్షన్ మతలబ్ యా, హీఈస్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ గాయ్, యూ నో, అండ్ వెరీ ఫోకస్డ్. అండ్ వాట్ ఎవర్ మనం చేస్తే అండ్ పక్కన ఒక దూరం నుండి చూసుకుంటూ ఉంటారు. అండ్ వెరీ ఫోకస్డ్, అదే వెరీ ఫోకస్డ్. అండ్ మనకి ఏం కావాలో స్టైల్ అని they'll carry their own, you know, like all the actors, they have their own charisma, they have their own style. అదన్నీ ఆయనకు తెలుసు, అది ఆయన చేసుకుంటారు. బట్ స్టిల్ మనకి ఫైట్ మన రిహర్సల్ చేస్తున్నప్పుడు, అది కంపోజ్ చేస్తున్నప్పుడు he'll watch from observe, he won't do much rehearsal. You don't feel, but he'll do rehearsal, but it look like he's walking the street. Aram se he walk through like that he does, because దూరం నుంచే అన్ని చూస్తారు, ఎలా జరుగుతుంది, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఇది ఏంటిది అన్నీ చూస్తే దెన్ వెన్ హీ కమ్స్ టు సెట్, వెన్ హీ కమ్ టు ఆన్ ద స్పాట్, హీ వాక్ త్రూ స్లోలీ. హీ డజంట్ పుట్ సో మచ్ ఎఫర్ట్ టు డూ ద రిహర్సల్. స్లోలీ హీ వాక్స్ లైక్ జనరలీ ఈజ్ వాకింగ్ సమ్వేర్. అలానే ఉంటుంది చూడండి, క్యాజువల్గా. అంటే అది వచ్చి టేక్ అన్నప్పుడు డిఫరెంట్ పర్సనాలిటీ. గ్రేట్ అబ్జర్వర్, వెరీ గ్రేట్ అబ్జర్వర్. దట్స్ హౌ ఐ లవ్ ద వే టు. మీరు నంబా అంటున్నారు, ఫ్రెండ్ అని అంటారని అన్నారు కదా. ఇప్పుడు అంటే రీసెంట్ హీ కేమ్ టు పాలిటిక్స్ అండ్ హీ వాంట్ సర్వ్ పీపుల్, ఇదంతా కదా. అబ్జర్వ్ మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ యాజ్ ఏ మీరు వర్క్ చేసిన పర్సన్, ఇప్పుడు హీ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్, ప్రజలకు ఒక సేవ చేయాలి, ఇదంతా. See, whoever comes to politics, they are coming to do good for the people only. Whoever it is, that's the people coming to the persons like him, whoever, if they are coming to do good thing, we should definitely, you know, encourage him and welcome him. So I think he should do best. అయితే ఈ ప్రాసెస్ ముందే దేవరా కూడా వర్క్ చేశారు కదా మీరు, అంటే ఎన్టీఆర్ గారితో జనతా గ్యారేజ్ అవ్వచ్చు, చాలా ఫిల్మ్, జైలవ్ కుష, ఇలా చాలా ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దేవరా పర్టికులర్లీ అది ఒక స్టోరీతో పాటు లైక్ యాక్షన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్న ఫిల్మ్. మీకు అంటే ఆ వర్క్ చేసేటప్పుడు వాట్ యూ హ్యావ్ ఎనీ మెమరీస్ విత్ ఎన్టీఆర్ గారు? లైక్ దేవరాలో ఒక సాంగ్ వస్తుంది, నీ మీద కూర్చొని డాన్స్ చేసేది, అది మీరు కాదు? అది మీరు కాదు? ఫైట్ షిప్ యాక్షన్, షిప్ ఫైట్ ఉంటుంది, అన్ని 1-2 ఫైట్స్ చేశాను. బట్ నాట్ ఓన్లీ దేవరా, ఐ డిడ్ జైలవ్ కుష, బిఫోర్ దట్ జనతా గ్యారేజ్, అండ్ far before that, I was associate, I was assistant of Stunt Shiva Master garu. I worked with him Adi.
ఆదికి. ఆదిలో ఐ వాస్ అసోసియేట్ కంపోజ్ అన్నీ చేసాం కదా. అప్పుడు when we used to do lot of works, I do a glass breaks and all that, you know. He also does the glass breaks and all. You see that Adi, he breaks the glasses. I got shocked actually. Like, you know, generally we don't accept the actors to do the glass breaks. He's in the shot, he did the breaks and glass, pat, pat, pat. We got shocked actually. You know? So I know him from since మాది. Adi. సో ఇప్పటికి he changed or he No, he's still energy. He's become more energetic Hmm. guy. I did recently War 2. And he does all the shots, even a cable, everything he does himself. Own. బట్ నేను విన్నది యాక్చువల్లీ హీ విల్ ఇన్ష్యూర్ మోర్ ఇన్ ద సెట్స్. ఐ డోంట్ నో వై, బట్ మెనీ ఆఫ్ న్యూసెస్ విల్ కమ్ లైక్ ఎన్టీఆర్ గాట్ సమ్ ఇంజురీ ఇష్యూస్. Because of his, that, he wants to do everything himself. That, the way he loves, the way he works for his, హోప్ యూ విల్ వర్క్ Yeah. ఫర్దర్ అండ్ ఫర్దర్. I అండ్ will, విత్ I wish. హోప్ యూ విల్ ఆల్సో డూ ఎ ఫిల్మ్ విత్ యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో. That, God's plan. అండ్ ఇంకా ఫైనలీ అల్లు అర్జున్ గారి మూవీ కూడా రాబోతుంది కాబట్టి లైక్ తమిళ్ నుంచి వస్తున్న అంటే లైక్ పాన్ ఇండియా ఫిల్మ్ అండ్ వెరీ బిగ్ స్కేల్లో వస్తుంది ఫిల్మ్. మీరు వెరీ గుడ్ పార్ట్ దాంట్లో. ఐ థింక్ మేజర్ రోల్ మీదే. ఐ థింక్ ఇట్స్ బేస్డ్ ఆన్ మోర్ యాక్షన్స్ ఉంటాయని A lot అంటున్నారు. of actions are there, and it's a treat. Definitely, it's a వర్క్ treat. స్టార్ట్ అయిపోయిందా అంటే షూట్ అయిపోయింది, ఒక స్కెడ్యూల్ చేసి వచ్చారా? జరుగుతుంది, Ah. నాన్ స్టాప్ పోతుంది ఇక్కడ. Mm. It's a definitely it's a treat for the audience, which they'll see something they never seen before. అది మాత్రం చెప్పొచ్చు. Hmm. ఇప్పుడు దాకా ఎందుకంటే వాట్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ ఐ థింక్ రీసెంట్లీ పుష్ప తర్వాత హీ గాట్ సమ్ హ్యూజ్, ఐ మీన్ పాన్ ఇండియా లెవెల్ మొత్తం ఒక రికగ్నిషన్ వచ్చింది కాబట్టి సో ఆ ఫిల్మ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, ఆడియన్స్ ఇదంతా ఉంటుంది. సో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫిల్మ్ ఎలా ఉండబోతుందని ఒక వర్డ్లో చెప్పాలండి. ఒక వర్డ్లో చెప్తే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. Hmm. ఇట్స్ వాట్ ఎవర్ దే సీన్ నవ్ డేస్, దిస్ గోన్ టు బి బియాండ్ అండ్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలానే పోతుంది, అది అలానే జరుగుతుంది వర్క్. ఇంకేంటి మాస్టర్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి యాజ్ ఆఫ్ నో? యాజ్ ఆఫ్ నౌ మూవీస్ అంతేనా? movies, yeah, shoot is going on. I'm doing King, Shah Rukh Khan film is going on, and I'm doing one more film called Ranger, Ajay Devgan, and Benz, Lawrence Master, Lawrence Master. and story by Lokesh Kanagaraj. So that is going on, and yes, obviously my thing, further discussions going on. Hopefully I'm waiting for tomorrow that film is releasing Phoenix Telugu. Let's see what's next. All the best, master, and whatever you have ideas and your work and your hard work definitely will Telugu audience also will give a good response to you. Yeah. And hope you will do more further films and more works with the big stars and Sure. always like this. Thank you. This is Sharath signing off from